వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వెరీ టేస్టీ రాజ్మా కర్రీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఈ కర్రీ చపాతీలోకైనా బాగుంటుంది, పూరీలోకైనా బాగుంటుంది, అలాగే వేడివేడి అన్నంలో అయినా సర్వ్ చేసుకోవచ్చు. అలాగే వెజిటేబుల్ రైస్, జీరా రైస్, మసాలా రైస్, ఎనీ రైస్ దేంట్లోకైనా ఇది కర్రీలాగా సర్వ్ చేసుకోవచ్చండి. అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది ఈ రాజ్మా కర్రీ. ఇప్పుడు ఈ కర్రీని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. కర్రీ కోసం స్టవ్ పైన ఇలా కుక్కర్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిరకాయలు యాడ్ చేసుకోవాలండి. నేను కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి కుక్కర్ పెట్టాను. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిపోయిందండి. ముందుగానే మనం కట్ చేసి పెట్టుకుని ఈ ఆనియన్స్, పచ్చిమిరకాయలు ఇలా యాడ్ చేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు బాగా ఫ్రై చేసుకోవాలండి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు మనం రాజ్మా కర్రీలోకి కావాల్సిన మసాలాను ప్రిపేర్ చేసుకుందాం. ఇలా మిక్సీ జార్ తీసుకొని నేను 1/2 కిలో రాజ్మా తీసుకున్నానండి. దానికి ఒక 5 టమాటాలు ఇలా కట్ చేసుకున్నాను. గ్రేవీ ఎక్కువ కావాలంటే టమాటాస్ ఎక్కువ యాడ్ చేసుకోవాలి. నేను 5 యాడ్ చేసుకున్నానండి, చిన్న సైజువి. అలాగే ఈ టమాటాలతో పాటు అల్లం వెల్లుల్లిపాయలు, ఇలా ఒక 5 వెల్లుల్లిపాయలను ఒక చిన్న అల్లం ముక్క యాడ్ చేశాను. అలాగే మంచి ఫ్లేవర్ కోసం 2 యాలక్కాయలు, అలాగే 4 లవంగాయలు, 1 ఇంచు దాల్చిన చెక్క, అలాగే 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, ఇవన్నీ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా ఈ కన్సిస్టెన్సీలో మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని మనం స్టవ్ పైన ఆనియన్స్, పచ్చిమిరకాయలు వేసాం కదా, అవి వేగినాయో లేదో చూసుకుందాం. ఈ ఆనియన్స్ ఈ కలర్లో ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు దీనిలో మనకి రాజ్మా యాడ్ చేసుకుందాం. రాజ్మా నేను ముందు రోజు రాత్రి నానబెట్టుకోవాలండి. రాత్రి అంతా నానితే అవి చక్కగా ఉడుకుతాయి, లేదంటే కాస్త గట్టిగా ఉంటాయి. ఇప్పుడు ఆ నానబెట్టిన రాజ్మా దీనిలోకి యాడ్ చేస్తాను. ఇలా స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆ ముందుగా నానబెట్టిన రాజ్మాని యాడ్ చేయాలి. ఇలా రాజ్మా యాడ్ చేసేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న మసాలాను కూడా యాడ్ చేద్దాం. ఇలా యాడ్ చేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోండి. ఇలా బాగా యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇప్పుడు దీనిలో కాస్త వాటర్ యాడ్ చేయాలి. ఇలా వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని ఇప్పుడు మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేద్దాం. ఇలా సాల్ట్, అలాగే కాస్త మన స్పైసీనెస్కి తగ్గట్టు కారం. మనం పచ్చిమిరకాయలు వేసాం కాబట్టి కాస్త చూసి వేసుకోండి కారం. ఇప్పుడు ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ రానివ్వాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి స్టవ్. ఇలా 3 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ పూర్తిగా చల్లారిపోనివ్వాలండి. చల్లారిన తర్వాత ఇలా ఓపెన్ చేసి చూద్దాం. రాజ్మా కర్రీ రెడీ అయిపోయింది.
ఇలా బాగా ఉడికిపోయి ఆయిల్ అంతా సపరేట్ అయిపోయి ఇలా ఉడికిపోయిందండి. అంతేనండి, వెరీ టేస్టీ రాజ్మా కర్రీ రెడీ అయిపోయింది. నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.